నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనం హనీమూన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. హనీమూన్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి అంటే బేసికలీ ఫస్ట్ నైట్ రోజు అతనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాకపోవటం. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాము. సైకలాజికల్గా యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఈవెన్ సొసైటికల్ ప్రెషర్ అంటే బయట వీళ్ళు ఎలా చేస్తున్నారని ఇతనికి ఒక అపోహ ఏర్పడటము, ఈవెన్ పార్ట్నరు ఏమని ఫీల్ అవుతుందో అని ఒక చిన్న భయం ఉండటము, రకరకాల కారణాలు ఉండొచ్చు. బయో సైకో సోషల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చాలా ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే ఇతను పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం. బేసికలీ ఇది మ్యారేజ్ అయిన తర్వాతే కాదు, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ముందు కూడా ఈవెన్ ఎటువంటి భయాలు లేనప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ వస్తుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పార్ట్నర్తో కానీ ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో కానీ చెప్పుకోలేనంత సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు లోపలే కుంగిపోవటం, స్ట్రెస్కి గురవుతారు. సో అప్పుడు కనీసం వీళ్ళు డైరెక్ట్గా 1-to-1 డాక్టర్కి అప్రోచ్ అయినప్పుడు, ఈవెన్ సెక్షువాలజిస్ట్ కాకపోయినా రెగ్యులర్ డాక్టర్స్ వెళ్ళినప్పుడు ఏమీ లేదు స్ట్రెస్సే, సో యూ కెన్ టేక్ రెస్ట్ అన్నట్టు వెళ్తారు. బేసికలీ ఇది సైకలాజికల్ ఇష్యూ. వాళ్ళకి ఆ ధైర్యం లేకపోవటం కానీ, పురుషాంగ స్తంభాల లోపాలు రావటం కానీ ఇవి ఇష్యూస్ ఉంటాయి. సో అతను ఒక ప్రొఫెషనల్ని కలిసి ఈజీగా దీన్ని డీల్ చేసుకోవచ్చు. ఇది ఎలా డీల్ చేయొచ్చు అంటే బేసికలీ వాళ్ళని హిస్టరీ అడుగుతాము. ముందు ఎప్పుడైనా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ముందు ఎప్పుడైనా ఫేస్ చేశారా, లేకపోతే ఇది ఫస్ట్ టైమా, ఆలోచనలు ఎలా ఉన్నాయి, యాంగ్జైటీ అనిపిస్తుందా, స్ట్రెస్ ఉందా, ఇట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావాల్సిన సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతాం. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటం, ఫిజికల్గా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అండ్ సింపుల్ టెస్ట్లు అంటే హార్మోన్స్ కావచ్చు, ఈవెన్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లో వాళ్ళు ప్రీవియస్గా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ హైపర్ కొలెస్ట్రీమియా ఇష్యూస్ కానీ, ఇంకేమైనా ఫిజికల్ ఇల్నెస్లు కానీ ఉన్నాయా మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటారు, బట్ అంగం స్తంభించదు. సో అందుకని సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. సో దానికి ఇద్దరు బాధపడిపోయి అది ఫైనలీ నెలల తరబడి వాళ్ళు విడిగా ఉండి ఫైనల్ రావటం కన్నా ఇది చాలా సింపుల్గా మనము ట్రీట్ చేయొచ్చు. బేసికలీ ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్లు అండ్ హిస్టరీ అయిన తర్వాత మనము వాళ్ళకి ఏమి అన్ని నిల్లు ఉంటే, ఓన్లీ సైకలాజికల్ థింగ్స్, సింపుల్ యాంగ్జైటీ ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళకి మోటివేట్ చేయటం, కపుల్ థెరపీ పెట్టడం. అంటే అమ్మాయిలో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వెజినెస్నెస్ కానీ, వాళ్ళకి హనీమూన్ ఫియర్ ఉంటుంది కొంతమంది ఫీమేల్కి. సో వాళ్ళ దగ్గరకు వస్తేనే సెక్షువల్ యాక్ట్ అంటానే వాళ్ళు చాలా భయపడిపోతారు. దానివల్ల పార్ట్నర్కి ఇబ్బంది అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అందుకని వాళ్ళకి సింపుల్ క్వశ్చన్స్ వేసి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవటం. ఏమీ లేకుండా సింపుల్ బ్లడ్ సప్లై ఇష్యూ అయితే నా దగ్గర షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి. అంటే మనం ఇంజెక్షన్స్ కానీ, మెడికేషన్స్ కానీ, ఏదో అతనికి ఆపరేషన్ చేసి ఇంప్లాంట్స్ పెట్టడం కానీ లేకుండా రెగ్యులర్ నార్మల్గా ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా నాన్ ఇన్వేసివ్గా అంటే పైననే ఈ షాఫ్ట్కి అప్లై చేసి వాళ్ళకి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసి థాట్కి తగ్గట్టు అంటే కోరికలకు తగ్గట్టు ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేసే పద్ధతి. దీన్ని సెషన్స్ వైజ్ వాళ్ళకి ఇప్పించడం ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని అండ్ సెక్షువల్ లైఫ్ని, ఆ శృంగారం లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఇది ఈజీ పద్ధతి. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.